చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పలమనేరు పట్న వైసీపీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా నాకు రెండవసారి పదవి కట్టపెట్టినందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేతపట్టిందన్నారు. సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు హామీల విషయంలో ఘోరంగా మాట తప్పారన్నారు. ప్రజలు త్వరలోనే టీడీపీ కార్యకర్తలను తరిమి కొడతారని ఘాటు విమర్శలు గుప్పించారు. 2029లో వెంకటే గౌడ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. అలాగే మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పలమనేరు పట్టణ కన్వీనర్గా నా పేరు సూచించడం జరిగింది. నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు. నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా రెపరెపలాడిస్తారనేసి మనస్ఫూర్తిగా చెప్పుతూ, అలాగే రాబో రోజుల్లో కూడా 26 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో నిలబెట్టి అందరినీ గెలిపిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పలమనేరులో బాగా స్ట్రాంగ్గా ఉంది. పలమనేరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోట అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మన కౌన్సిలర్లు కూడా నేను ఏం చెప్తానంటే, వాళ్ళు సూపర్ 6 ఇస్తాం, సూపర్ 7 ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడద్దండి. వాళ్ళు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే, మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనం ఈ పథకాలు చేయలేము, ఉంటే పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పడం జరిగింది. కానీ అనుభవం ఉండే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేసి, కానీ తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చి కూర్చున్నారు. ఆయన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నారంటే, ఆయన నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చి నిజమే, కానీ ఇలా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తూ ఉంది. నేను ఇన్ని పథకాలు చెప్పాను చెయ్యాలనేసి. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక పథకం ఇచ్చారు. దాంట్లో కూడా అందరిలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా తీయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నది ఏమంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు ఎంత సంపాదించుకోగలరో సంపాదించుకోండి, మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ ఒక్క పథకం పెట్టి వాళ్ళ నాయకుల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ, ఆయన తెలుగుదేశం చూడొద్దండి, మతం చూడొద్దండి, ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలనేసి మన వాలంటీర్స్ ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కలిసి కట్టుగా ఈ 26 వార్డులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కానుక ఇద్దామనేసి మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, మీరందరూ నాకు సహకరించండి. నేను తారతమ్యాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ రోజు నుంచి ప్రతి వార్డులోనూ తిరుగుదాము, ప్రతి వార్డులో కూడా వెళదాము. వెళ్ళి మనం చెప్పాల్సింది ఏమంటే, అమ్మ మీకు ఈ పథకం వచ్చిందని అడగదాం. ఏ పథకం అమ్మ అంటే, అమ్మ తల్లికి వందనం వచ్చిందని అడగదాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పారు కదా, అవంతా వచ్చిందని మనకు తెలుసు. ఎంతమందికి ఇస్తారని కూడా మనకు తెలిసిపోతుంది. మనకు రాని వాళ్ళ ఇళ్ళకంతా మనం వెళదాము. వాళ్ళకంతా చూసారమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎలా పథకాలు అన్నీ అందాయో ఇప్పుడు ఎందుకు రావడం లేదని మీరు తెలుసుకోవాల్సిందనేసి మనం అందరికీ వివరిస్తాం. అలాగే బస్సు ఫ్రీ అన్నాడు. ఇంతవరకు ఆ బస్సులు అన్ని ఆర్టీసీ డిపోలో రిపేర్ అయిపోయి కూర్చొని ఉన్నాయి. ఆ రిపేర్ ఎప్పుడు అవుతుందో తెలియదు ప్రజలకి. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లపైకి రాబో రోజుల్లో రోడ్లపైకి తప్పకుండా వస్తారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇట్ల వరకు తరుముకొని కొడతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకురా చెప్తానంటే, మీరు అందరూ ఆలోచించాల. తప్పులు వాగ్దానాలు చెప్పకూడదు. 2029లో మనకు ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో